హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చూస్తాము. ఈ స్టాక్స్ వచ్చి మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో నేను చెప్పినట్టు, అంటే 3 పార్ట్స్గా చెప్పానంటే 30%, 30%, 30% ఆ స్టైల్లో చేయండి. అట్లేదు 2 పార్ట్స్ చెప్పానంటే 50%, 50%. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మీరు మీ మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఒకేసారి కుమ్మరించగాకండి. చాలామంది చేసే తప్పులు ఇదే. మళ్ళీ కొన్ని వందల సార్లు చెప్పున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఆ తప్పులు చేసిన తర్వాత, సార్ మీరు చెప్పిన తర్వాత కూడా నేను ఎమోషన్లో చేశాను సార్ అని నాకు ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకనే నేను, ఎందుకంటే ఈ మార్కెట్ వచ్చి ఒక ఎమోషన్స్, మనకు ఖచ్చితంగా నేను ప్రాఫిట్ ఇస్తాను, మీరు కొనండి, పెరుగుతాను అని మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది మార్కెట్ ఇచ్చేస్తుంది. కొన్న తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మార్కెట్ ఏదైనా ఒక డిక్లైన్ అయిందంటే అప్పుడు ఫీల్ అవుతావు, అరే రేపు పొరపాటు చేశానే అని. కాబట్టి మార్కెట్లో ఎప్పుడైనా సరే మనం ఒక స్టేబుల్గా ఉండాలంటే దానికి మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా కొన్ని వ్యూహాలు వేసుకోవాలి. ఇలా చేస్తేనే డబ్బులు వస్తుంది, దీనికంటే ఒక పద్ధతి ఉంది, వ్యాపారానికంటే ఒక పద్ధతి. అది చాలా. ఇంకోటి, ఈ స్టాక్ మార్కెట్లోనే హెవీగా తప్పులు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా వచ్చి కళ్ళ ముందే జరుగుతుంటుంది లావాదేవీలు. ఇది కొనటం, అమ్మటం, ఇమీడియట్గా ఒకరు ప్రాఫిట్ చేస్తారు, మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి మనకంటే ఒక వ్యూహాలు వేసుకొని ఉంటేనే ఇక్కడ మనం స్థిరంగా ఒక ప్రాఫిట్ అనేది తీయగలం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకంటూ ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ఒక ప్లానింగ్ వేసుకొని ఇంత డబ్బు ఉంది, దీనికి ఇంత పెట్టుబడి పెడుతున్నాం. చూడండి, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, మనీ మేనేజ్మెంట్ అంటే అంత పవర్ఫుల్. తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాకు పాలీప్లెక్స్. చూడండి, పాలీప్లెక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1384 రూపాయలు ఉంది. చూడండి, 1384 రూపాయలు ఉంది. ఇక్కడ 35% కొనండి. చూడండి, ఇక్కడ 35% కొనండి. తర్వాత 1275 రూపాయలు వస్తే అక్కడ కూడా ఒక 35% కొనండి. తర్వాత 944 రూపాయలు వస్తే అక్కడ కూడా ఒక 35%. చూడండి, మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది. 3 భాగాలు చేసుకొని ఇప్పుడు 1384 రూపాయలు ఉంది, ఈడ ఒక 35% కొంటున్నాం. తర్వాత 1275 వస్తే అక్కడ ఒక 35% కొంటున్నాం. తర్వాత 944 వస్తే అక్కడ కూడా. చాలామంది అడుగుతారు, సార్ 1384 కొనేసాను సార్, 1200 మీరు చెప్పారు, 1275 వచ్చేసింది, ఏం చేయమంటారు సార్, అమ్మమంటారా? అదైతే అతి తెలివి అంటాను. నేను దిగితే కొనండి అంటున్నాను. చాలామంది ఏం చేస్తారు, దిగితే అమ్ముతా అంటారు. అలా కాదు, ఆ లెవెల్స్ ఉన్నాయి. ఆ అమ్మే లెవెల్స్ వేరు, ఆ పాయింట్లో కొనే లెవెల్స్ వేరు. అదే ఇంపార్టెంట్ తెలుసుకోండి. ఈ స్టాక్ కూడా 4300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఒక 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది పాలీప్లెక్స్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము మన వర్క్షాప్ ఇప్పుడు ఒక 3 సీట్స్ ఉన్నాయి. March 25th and 26th 2 days వర్క్షాప్, ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో 2 రోజుల వర్క్షాప్ ఇది. ఈ 2 days వర్క్షాప్కి ఇప్పుడు లాస్ట్ ఒక 3 సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్సే. ఇప్పుడు లాస్ట్ ఒక 3 సీట్సే చెప్పాను, ఇది కూడా క్విక్గా ఫిల్ అయిపోతుంది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ మంది క్లాసెస్ తీయలేం, ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. మనది చాలా లిమిటెడ్ సెషన్గానే ఉంటుంది అది. తర్వాత ఈ క్లాసెస్ వచ్చి అంత వండర్ఫుల్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో రియల్గా ఏం కావాలండి, డబ్బు సంపాదించాలి. ముఖ్యంగా ఆ డబ్బులు ఎలా సంపాదించాలి అనేది మార్కెట్లో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిస్తున్నాము. అంతే, అది కూడా లైఫ్ టైం రెగ్యులర్గా యాన్ చేయండి. ఒకరోజే కదా, ఒకరోజు లాభం ఒకరోజు నష్టం అలా కాదు. రెగ్యులర్గా ఒక వ్యాపారం చేసి అట్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మీ పోర్ట్ఫోలియో చూసారంటే చక్కగా ప్రాఫిట్లో ఉంటారు.
అలాంటి ఒక వండర్ఫుల్ డిజైనింగ్ మనం చెప్పిస్తున్నాము. ఇప్పటికి చాలామంది నేర్చుకొని స్థిరపడ్డారు, స్థిరపడుతున్నారు. అది ముఖ్యంగా చాలామంది నన్ను అడుగుతారు, సార్ నేను బిగినర్ని రావచ్చా? బిగినర్స్ ఇంకా మీకు యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్ అని చెప్తాను. ఎన్నోసార్లు చెప్పున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు పోగొట్టుకుని వచ్చి నా దగ్గర నేర్చుకొని స్థిరపడుతున్నారు. కాబట్టి బిగినర్స్ ఇంకా మీకు ఇంకేంటి, మీరేం రూపాయి కూడా పోగొట్టుకోలేదు. అది చాలామంది నన్ను అడుగుతారు, సార్ నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, మార్కెట్లో వెళ్ళి రానాను. వెళ్తే డబ్బులు పోతాయి. నేర్చుకోకుండా ఉంటే ఎలా చెప్పండి? పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే ఇక్కడ ఒక రూపాయి అనేది వస్తుంది. నేర్చుకుంటేనే పోయి మళ్ళీ వస్తుంది. ఇక నేర్చుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది కాబట్టి లాస్ట్ ఒక 3 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, మీకు కూడా కొద్ది పనులు ఉంటాయి. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి, క్వెస్కార్ప్. చూడండి క్వెస్కార్ప్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 363 రూపాయలు ఉంది. బై చేయండి. చూడండి క్వెస్కార్ప్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 363 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 35% ఇక్కడ బై చేయండి. తర్వాత 270 రూపాయల్లో ఒక 30% బై చేయండి. తర్వాత 160 రూపాయల్లో ఒక 35%. చూడండి క్వెస్కార్ప్ ఇప్పుడు 363 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 35%లో బై చేయండి. తర్వాత 270 రూపాయల్లో ఒక 30%. తర్వాత 160 రూపాయల్లో ఒక 30%. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఒక 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం మోహరా ట్రేడింగ్ నుంచి. అంటే 21 డేస్ స్టాక్స్ ఒక ప్రోడక్ట్. తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ ఇస్తాం. అంటే ఎవ్రీ మంత్ 5th తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ సింగిల్ ఎంట్రీ ఇస్తాము. అదేలాగా నిఫ్టీ ఎవ్రీ మంత్ 5th తర్వాత సింగిల్ ఎంట్రీ. ఇది వచ్చి పాస్ట్ ఒక 20 months నుంచి మన ఛానల్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అవన్నీ మనం ఫ్రీగానే ఇచ్చాం పాస్ట్ 20 monthsలో. అంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చి ఒక 40,000 పాయింట్స్ దాకా సంపాదించారు. అదేలాగా నిఫ్టీలో వచ్చి ఒక 11,000 పాయింట్స్ దాకా. ఆ తర్వాత మోహరా ట్రేడింగ్ నుంచి ఈ ప్రోడక్ట్ వచ్చి నన్ను వాళ్ళే, సార్ మీరు దీన్ని సబ్స్క్రిప్షన్గా చేయండి అని తీసుకున్నారు. చాలామంది దీన్ని తీసుకొని హ్యాపీగా ఇప్పుడు అసలు ఆ మంత్కి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ ఏంటి అని క్లియర్గా తెలిసిపోతుంది. బట్ సమ్టైమ్స్ ఇప్పుడు మనం రికమెండ్ చేసిన ఒక 24 monthsలో ఒక 4 months కావాలంటే ఒక నెగిటివ్గా ఉండొచ్చు. ఎందుకంటే నెగిటివ్ లేకుండా ఏది ఉండదు. బట్ 20 monthsలోనే ఎంత ప్రాఫిట్ అంటే అన్ఇమాజినబుల్, అంత ప్రాఫిట్స్ వచ్చింది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్ది నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి అని. ఎందుకంటే అది నన్ను రెగ్యులర్గా అడుగుతుంటారు, సార్ నా దగ్గర ఫిక్స్డ్లో 10 కోట్లు ఉన్నాయి, బ్యాంకులో రిటర్న్స్ వచ్చి రావడానికి చాలా ఒక 10 years 12 years పడుతుంది, ఏదైనా స్టాక్లో ఒక ₹1 కోటి మేము డైవర్సిఫికేషన్ చేసుకుంటాం, ఏదైనా చెప్పండి సార్, 5 yearsలో ఏదైనా AA స్టాక్స్ రికమెండ్ చేయండి అని అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసమే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమన్నాను. చాలామంది ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు. ఇది ఎలాగంటే మనం ఒక 5 yearsకి మన స్టాక్స్ రికమెండ్ చేస్తాము, కొని పెట్టుకుంటారు. నెక్స్ట్ 5 yearsలో ఆ స్టాక్ ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. ఆ డివిడెండ్స్ కూడా చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనది, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి మనం తీసుకోవట్లేదు. అది చాలా ముఖ్యమైనది. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏమీ లేదు. జస్ట్ మనం రికమెండ్ చేస్తున్నాం. ఆ రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. అది తర్వాత ఇప్పుడు మనము రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ గురించి నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలామంది జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఈ పాయింట్లో ఏం చేయాలి. కాబట్టి వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాను. చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది పర్ఫెక్ట్గా ఇస్తున్నాను. ఒక డైరెక్షన్ ఏంటి, ఇలా వెళ్తే ఈ వాల్యూ కట్ అయితే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళబోతుంది, ఈ వాల్యూ ట్రిగర్ అయితే ఎలా వెళ్తుంది అని ఇస్తున్నాను. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా నేను నిఫ్టీ గురించి అప్డేట్ ఇస్తున్నాను. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.